రుణమాఫీయే సవాల్ రాజీనామా సవాల్గా మారింది. 15 ఆగస్టు డెడ్ లైన్ తెలంగాణ పాలిటిక్స్ లో హెడ్లైన్ అయిపోయింది. రుణమాఫీ సెంట్రిక్ గా రేవంత్ హరీష్ మధ్య జరిగిన డైలాగ్ వార్ కేర్ ఆఫ్ గన్ పార్క్ అయిపోయింది. సీన్ ఇప్పుడు హరీష్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారిపోయింది. హస్తం పార్టీ లీడర్లంతా హరీష్ టార్గెట్ గా అటాక్ చేస్తున్నారు. తెలంగాణలో హెడ్లైన్ గా 15 ఆగస్టు డెడ్ లైన్. రుణమాఫీ సెంట్రిక్ గా రేవంత్ హరీష్ డైలాగ్ వార్. హరీష్ పై విమర్శల దాడి పెంచిన కాంగ్రెస్ నేతలు. రుణమాఫీ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి 15 ఆగస్టు డెడ్ లైన్ ను హెడ్ లైన్ గా వాడుకుంటూ విమర్శల దాడి చేస్తూ వచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సవాళ్ల పర్వం రాజీనామాల దాకా వెళ్లడంతో అన్నమాట ప్రకారం ఉదయం రాజీనామా లేఖతో గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లారు హరీష్ రావు. దేవుళ్లను కూడా వదలకుండా రేవంత్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని, ఆయన హామీ నిజమే అయితే రాజీనామా సవాల్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదని ప్రశ్నించారు. హరీష్ రాజీనామా లేఖపై సోషల్ మీడియా టీం సమావేశంలో సెటైరికల్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో మరోసారి ఇద్దరి మధ్య డైలాగులు పేలాయి. దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపద్యం రాసిండు. అందులో వాళ్ళ మామ చెప్పిందంతా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. గన్ పార్క్ అమరవీరుల స్తూపం టెన్షన్ సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యాయి. బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ రావు అక్కడికి చేరుకునే లోపే పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉందని 5 నేతలను మాత్రమే అమరవీరుల స్తూపం దగ్గరకు అనుమతించారు. హరీష్ రావు రాకతో గన్ పార్క్ మలినమైందంటూ అమరవీరుల స్తూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు కాంగ్రెస్ నేతలు. హరీష్ రావు రాజీనామాను వృధా కానివ్వమని, రుణమాఫీ చేస్తామని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా. మీ లేఖని వృధా గానియా. ఏదైతే రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బయటకు వచ్చి చెప్పమని చెప్పండి. హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. దొంగ రాజీనామా లేఖతో నాటకాలాడుతున్నారని విమర్శించారు. హరీష్ డ్రామాలను ప్రజలు పట్టించుకోరన్నారు. దమ్ముంటే మెదక్లో డిపాజిట్ తెచ్చుకోవాలంటూ సవాల్ చేశారు కోమటిరెడ్డి. ఈయన పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఉందా? రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం రాదు, వచ్చినా ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? అయితే గీత అలా కొడుకు అవుతాడు. ఈ జన్మలంగా నీ పార్టీ జూన్ 3, 4కి వెళ్ళి దుకాణం బంద్ అవుతుంది. 16 సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు. నువ్వు ఎమ్మెల్యే గెలుచుడో కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకే నవ్వడం కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. రుణమాఫీ సవాల్ నిన్న మొన్నటి వరకు రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా కొనసాగింది. అమరవీరుల స్తూపం దగ్గరకు రాజీనామా లేఖతో వెళ్లి హరీష్ రావు మరోసారి సవాల్ చేయడంతో కాంగ్రెస్ నేతలంతా వరుస పెట్టి అటాక్ స్టార్ట్ చేశారు.